అందరికీ హ్యాపీ ఉగాది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఇట్స్ ఫెస్టివల్ వ్లాగ్. ఫైనల్లీ చాలా డేస్ తర్వాత ఒక ఫెస్టివల్ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ సంక్రాంతికి చేయలేదు బికాస్ వాడు అప్పుడే పుట్టాడు. నాకు కూడా అప్పుడు హెల్త్ బాగాలేకుండే కదా. ఈ ఫెస్టివల్ మాకు చాలా 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 స్పెషల్. ఎందుకంటే మా చిన్నోడితో ఫస్ట్ ఫెస్టివల్ అనమాట. ఉగాది ఫస్ట్ ఫెస్టివల్ వాడితోటి. సో ఇంకా సాయి ఇంటికి వెళ్దాము, బాగా సెలబ్రేట్ చేసుకుందాం అక్కడే అందరం కలిసి. సో మమ్మీ డాడీ, మీ మమ్మీ డాడీ, మా మమ్మీ డాడీ అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము అన్నారు. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఫెస్టివల్ ఇట్లా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ మేము మా మాన్సి వాళ్ళని ఎప్పుడు మిస్ అవుతూ ఉంటాం అనమాట. ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ అయినప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇంకెక్కువగా మిస్ అవుతాం మాన్సి వాళ్ళని. యూఎస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇంతే, వస్తామంటారు. ఒక 5 years 4 years వరకు రానే రారు. దాని తర్వాత కూడా మనం అడిగితేనే వస్తారు. ఫెస్టివల్ అంటేనే నాకు చాలా చాలా ఇష్టం, మీ అందరికి తెలుసు కదా. సో ఎప్పటి నుంచో ఫెస్టివల్స్ అంటే అదేదో తెలియని హ్యాపీనెస్. ఎందుకంటే మంచిగా రెడీ అవ్వచ్చు, మంచిగా పోస్టులు పెట్టవచ్చు అనేసి. సో ఇప్పుడు మా చిన్నోడు వచ్చాడు కాబట్టి ఇది వేరే లెవెల్ స్పెషల్ అనమాట. రెగ్యులర్గా అయితే ఎప్పుడు రెడీ అవుతాం అది కదా. సో ఈసారి మా చిన్నోడితో ఇంకొంచెం హ్యాపీనెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. మెయిన్గా పిల్లలు వచ్చాక ఇంట్లో ఆ కళనే వేరు అంటారు కదా. మెయిన్గా గ్రాండ్ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటారో నేను సాయి కళ్ళారా చూస్తున్నాం అనమాట. వీఆర్ సో హ్యాపీ. మా చిన్నోడు లైక్ ఎక్స్ట్రా లవ్, ఎక్స్ట్రా ఎఫెక్షన్ని, ఎక్స్ట్రా ఇంకా రిలేషన్ని బాండ్ పెంచేలా చేశాడు. ఇంతవరకు చూడండి మేము ఎలా రెడీ అయ్యాము అండ్ మా చిన్నోడి అవుట్ఫిట్. సో మంచిగా ప్లాన్ చేశాను అనమాట. ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి వాడి అవుట్ఫిట్. నాకు ఎప్పుడైనా వాడితో ఆడుకోవాలనిపించినప్పుడల్లా వాడిని నిద్రలో నుంచి లేపి మరీ ఎత్తుకొని ఇలా ఆడుకుంటాను, డ్యాన్స్ చేస్తాము. సో వీఆర్ హ్యావింగ్ ది బెస్ట్ టైమ్ ఎవర్. అలా క్యూట్గా ఫేస్ పెట్టి అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా హాయ్ చెప్పు అందరికీ, హాయ్ చెప్పు అందరికి. ఎప్పుడు హాయ్ చెప్తావు? హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. మా అమ్మ ఏంటో వాగుతూనే ఉంటుంది అనుకుంటాడు వీడు. కొద్దిసేపు ఆ నోరుకి రెస్ట్ అమ్మ అంటాడేమో. నాకైతే ఎప్పుడెప్పుడు వాడు అమ్మ అని పిలుస్తాడా, చిన్ని చిన్ని మాటలు మాట్లాడతాడా అని ఉంది ఇప్పటి నుంచి. అసలు ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ వాడికి ఎప్పుడు మాటలు వస్తాయి అమ్మ అనే పిలుపు కోసం. ఈగర్గా వెయిట్ చేస్తున్నా నేను ఆ క్యూట్ వాయిస్ తోటి. కానీ డేస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. వాడి స్మైల్ చూస్తే అసలు ఏది గుర్తురాదు. ఎంత పీస్ఫుల్గా, ఎంత స్ట్రెస్లెస్గా అనిపిస్తుందో. నవ్విందే ఏంటో, నవ్వితే ముత్యాలు ఏరుకుంటారంటారు చూడు, అది నిజమే. వీడిని చూసాకే అర్థమవుతుంది. వాడు నవ్వినప్పుడల్లా ఏదో ఆనందం. వాడు నవ్వితే మాకు తెలియలేని పట్టలేని ఆనందం. ఇంకా మేమైతే ఈ మధ్య ఎవరు ఎక్కువగా వీడిని నవ్విస్తారు అని పోటీ కూడా పెట్టుకుంటున్నాము. ఎవరు మాట్లాడితే, ఎవరు నవ్విస్తే నవ్వుతారని. సో ఇట్ లైక్ ఫన్ ఉంటుంది అసలు చాలా. సో నార్మల్లీ నేను ఎక్కువగా ప్యాకింగ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఈ చిన్నోడు వచ్చాడు కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువగా ప్యాకింగ్ చేయాల్సి వస్తుంది. అదేంటో నేను 1 dayకైనా చాలా ఓవర్గా ప్యాక్ చేసుకుంటాను. ఇప్పుడు చిన్నోడికి కూడా అలానే ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈసారి నేను ఉగాదికి ఆరెంజిష్ శారీ వేసుకుందాం అనుకుంటున్నా, ఆరెంజిష్ కలర్లో. సో సమ్ లస్ట్ కలర్లో వస్తుంది. అండ్ నాకు ఈ మధ్య అయితే మైసూర్ సిల్క్ శారీస్ చాలా బాగా నచ్చుతున్నాయి. చూద్దాము. అంటే నేను లాస్ట్ ఇయర్ కూడా మైసూర్ సిల్క్ శారీ వేసుకున్నాను. ఆ పేజ్లో కూడా నేను ఇన్స్టాగ్రామ్లో 2-3 times స్టైల్ చేసే అనుకుంటా మైసూర్ సిల్క్ శారీస్. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ గెట్టింగ్ రెడీ విత్ మీ. అంటే ఒక ప్రాపర్ గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయడం చాలా మిస్ అవుతున్నా. టైం అంతా దొరకట్లేదు. అయితే ట్రై చేస్తున్నా. మేబీ కమింగ్ డేస్లో మీరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ దివ్య గెట్ రెడీ విత్ మీ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా చూడబోతున్నారు. వెయిట్ ఫర్ ఇట్. సో యా, ప్రెగ్నెన్సీలో నాకైతే కొంచెం యాక్నీ అయితే వచ్చింది. సో మెయిన్ నాకు చాలా మంది అడిగేదైతే డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వడానికి బెస్ట్ సీరం సజెస్ట్ చేయండి అని నన్ను అడుగుతూ ఉంటారు. చాలా మందికి డార్క్ స్పాట్స్ హార్మోనల్ చేంజెస్ వల్ల, సన్ ట్యాన్ వల్ల అంతా ఫేస్ క్లియర్గా ఉంటాయి. బట్ ఆ డార్క్ స్పాట్స్ అనేది అదొక్కటే హైలైట్ అవుతుంది. సో నార్మల్గా పిక్చర్స్ దిగాలన్నా, ఎక్కడికైనా మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలన్నా ఆ స్పాట్ని కవర్ చేయడానికి మనం ఎన్ని తంటాలు పడతామో మనకే తెలుసు. సో అలా డార్క్ స్పాట్స్ అయితే ఈజీగా రెడ్యూస్ అవ్వడానికి ది బెస్ట్ సిరం సజెస్ట్ చేయబోతున్నాను. సో నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి అన్ని డార్క్ స్పాట్స్ ఇట్లా డార్క్గా కనిపించేవి. బట్ రెగ్యులర్గా సిరం అప్లై చేసుకోవడం వల్ల చాలా మటుకు రెడ్యూస్ అయ్యాయి. సో ఇట్స్ హిమాలయ డార్క్ స్పాట్స్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరం విచ్ హ్యాస్ 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్, ఇంకా 10% గైకాలిక్ యాసిడ్ అండ్ 2% నియాసినమైడ్. సో మనందరికీ తెలుసు పసుపు, టర్మరిక్ వల్ల మన ఫేస్ ఎంత మంచిగా అవుతుందో. అండ్ నియాసినమైడ్ అయితే గ్లోయింగ్ స్కిన్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో స్కిన్ లో ఉన్న డల్నెస్ ని రెడ్యూస్ చేసి
ఇట్ బూస్ట్ ద స్కిన్ విత్ 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. నా స్కిన్లో అయితే చాలా డార్క్ స్పాట్సే ఉండే, ప్రెగ్నెన్సీ వల్ల వచ్చినాయి. సో రెగ్యులర్గా ట్వైస్ ఏ డే యూస్ చేయడం వల్ల చాలా మటుకు రెడ్యూస్ అయ్యాయి. ఇది యూస్ చేయడం కూడా చాలా చాలా సింపుల్. జస్ట్ ఇలా 3 డ్రాప్స్ ఫేస్ వాష్ చేసుకోగానే అప్లై చేసుకోవాలి. సో ఇలా 3 డ్రాప్స్ అప్లై చేసుకొని ఇట్లా మంచిగా సర్క్యులర్ మోషన్లో మనం మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో నాన్ గ్రీజీ, నాన్ స్టిక్కీ. సో అప్లై చేసుకోగానే చూసారు కదా ఎంత మంచిగా గ్లో వచ్చిందో స్కిన్ పైన. దిస్ సిరమ్ ఈజ్ మేడ్ విత్ స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్. భూమిలో నుంచి ఒరిజినల్గా తీసుకున్న పసుపుతోటి ఈ సిరమ్ చేశారు. మనం ఒరిజినల్లీ అంటే ఆ ఒరిజినల్ న్యాచురల్ పసుపుతో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మనకు తెలుసు కదా. అందుకే ఇది డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా మన స్కిన్లో ఒక మంచి గ్లో వస్తుంది. సో సింపుల్గా ఇది నేను అప్లై చేసుకోగానే ఎంత మంచిగా గ్లో వచ్చింది చూసారు కదా. ఎక్కువగా డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా 2 times ఇన్ ఏ డే యూజ్ చేయొచ్చు. జస్ట్ 3 డ్రాప్స్ వేసుకొని మంచిగా మసాజ్ చేసుకుంటే డార్క్ స్పాట్స్ అన్నీ రెడ్యూస్ అయ్యి ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది. ఫేస్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అస్సలు గ్రీజీగా ఉండదు అండ్ స్టిక్కీగా కూడా అస్సలు అనిపించదు. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నా ఫేస్లో అయితే చూస్తున్నారు కదా, బిఫోర్ అప్లికేషన్ అండ్ ఆఫ్టర్ అప్లికేషన్ చాలా మంచి గ్లో వచ్చింది. డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళైతే ట్రై చేసి చూడండి. సో రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల అయితే డార్క్ స్పాట్స్ డెఫినెట్గా రెడ్యూస్ అవుతాయి. సో దిస్ ప్రోడక్ట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఫెస్టివల్కి ఐఎమ్ ఆల్ రెడీ అనమాట, ఆల్ సెట్. సో ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ చేసుకొని ఇంకా వెళ్ళేదే. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మేము ఎలా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను చూపిస్తాను. ఇది ఉగాది రోజు మార్నింగే మా వాడు 7:30కే లేసి మళ్ళీ ఒక నాప్ వేస్తున్నాడు. ఈ ఫ్రీక్వెంట్ నాప్స్ అన్ని కొన్ని డేస్ అయితే మిస్ అయిపోతామేమో, ఎక్కువ పడుకోరు కదా. సో చిన్నప్పుడైతే బాగా పడుకుంటారు. చాలా మంది పిల్లలు నైట్ అంతా పడుకోరంట. లైక్ నువ్వు వాళ్ళు అలా చెప్తుంటేనే నాకు భయం అవుతుంది. టచ్వుడ్ వీడైతే నైట్ మొత్తం పడుకుంటాడు, డే టైమే మెలుకుంటాడు. కాసేపటికి లేసి ఇంకా మామయ్య దగ్గరికి తీసుకెళ్తే ఆడుకుంటున్నాడు. ఇక్కడ మనం ఎత్తుకునే దానికన్నా ఇలా కిందేస్తేనే కంఫర్ట్ గా ఫీల్ అయ్యి కాళ్ళు చేతులు ఆడిస్తూ మంచిగా ఆడుకుంటాడు. సో మనల్ని చూస్తూ నవ్వుతాడు అనమాట. ఇగో ఇలా వాడి క్యూట్ స్మైల్ చూడడానికి ఇంట్లో అందరూ వాడిని మాట్లాడిస్తూ నవ్విస్తూ ఉంటారు. పిల్లలు పుట్టగానే లైఫ్ చేంజ్ అయిపోతుంది అంటే ఏంటో అనుకున్నా, కానీ ఈ స్టేజ్ లో మాత్రం వాడు నవ్వు చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. నెక్స్ట్ పండుగ రోజు మార్నింగ్ ఇంట్లో మొత్తం హడావిడి ఉంటది కదా. ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అయితే చింతపండు పులిహోర చేయడానికి అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఇంకా భక్షాలు చేయడానికి కూడా ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది. ఉగాది అంటేనే పచ్చడ ఇంకా బెల్లం పూలలే గుర్తొస్తాయి నాకైతే. నేను స్కూలింగ్ లో ఉన్నప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా తీసుకెళ్లేదాన్ని పచ్చడ. సో ఇక్కడ మా నాన్న ఆ తోరణంకి అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ మెయిన్ డోర్ ఫ్లవర్స్ నా అరేంజ్మెంటే అనమాట. ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవైతే. ఇవి ప్లాస్టిక్ కాదు, సోలా వుడ్ తో చేసినవి. ఎంత న్యాచురల్ లుక్ వస్తాయో మొత్తం పెట్టినాక చూడండి. సో మంచిగా ఫెస్టివల్ వైబ్స్ లాగా మంచి కొత్త లుక్ వచ్చేస్తుంది ఇంటి ముందు. ఓన్లీ ఫెస్టివల్ అప్పుడే డెకోర్ చేసుకుంటే మెయిన్ డోర్ డిఫరెంట్ వైబ్ ఉంటది కదా. ఇంకా మా డాడీ న్యాచురల్ మామిడి తోరణం కూడా రెడీ చేస్తున్నాడు. మెయిన్ డోర్ కి ఇలా ఫ్లవర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. లోపల దేవుడి రూమ్ కి కూడా ఇలానే సింపుల్ గా పెట్టించాను అనమాట. నేనైతే ఫెస్టివల్ కి ఎక్కడికి వెళ్ళినా నా హడావిడి అయితే ఉంటది కంపల్సరీ. నార్మల్ గా తిన్నామా పన్నామా అనేది కాకుండా డెకోర్ చేసుకుందాము, బాగా రెడీ అవుదాం, గుర్తుండిపోతుంది అని చెప్తూ ఉంటాను. సాయి వాళ్ళ అమ్మమ్మ, మా మామయ్య వాళ్ళ మేనత్త, మా చిన్నోడు అంటే చాలా ఇష్టం. తనకి చాలా బాగా చూసుకుంటది. ఇంకా పక్కన కూర్చోబెట్టుకొని ముచ్చట చెప్తా ఉంటది. నవ్వు చూడు. హ్యాపీ ఉగాది చిట్టి తండ్రి, నీ ఫస్ట్ ఉగాది. తాతమ్మ ఏమంటుందన్నా? తాతమ్మ మీరు రాకుంటే చేస్తారు అమ్మ చేయకూడదు. అంతే కదా మరి, మేము వస్తే హడావిడి, అంత అడవుడి వెలుగుతుంది. అవునా? చిట్టి తండ్రి, నా చిన్ని తండ్రి చూస్తున్నాడు. చూస్తూ ఉంటేనే మా వాడు పెద్దగా అయిపోతున్నాడు కదా. డేస్ అయితే అట్లా రన్ అవుతూనే ఉన్నాయి. ఫైనల్లీ మెయిన్ డోర్ అయితే ఇలా డెకోర్ అయిపోయింది. ఫెస్టివల్స్ అప్పుడు ఇట్లా అరేంజ్ చేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్ గా వేయకుండా ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు వేస్తేనే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. అటు ఇటు పోతాం, నేను సాయి మా చిన్నోడి దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెడుతూ ఉంటాం. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఉగాది. చిట్టి తండ్రికి అయ్యో
ఎవ్రీడే మార్నింగ్ టైంలోనే పార్టీకి వెళ్తాడు, అందుకే ఈ టైంకి ఎగ్జాక్ట్గా డైపర్ వేసి ఉంచుతాము. తర్వాత బాత్ అయిపోయాక త్రూ అవుట్ ద డే క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తాము. మా వాడైతే ఏ డైపర్ అయినా కంఫర్ట్ గానే ఫీల్ అవుతాడు. మెయిన్ గా బేబీ కంఫర్ట్ ఇంపార్టెంట్, ఎవరు ఏమనుకుంటారో అనేది కాదు. చూసారా మా డాడీకి వచ్చిన ఐడియా అయితే క్రేజీ కదా, మంచిగా ఈజీ అయిపోతుంది వర్క్. అమ్మమ్మ ఇంకా నానమ్మ ఏం చేస్తూ చూద్దాం. హలో, చిన్నడికి స్నానం చేయించరా? ఏం చేస్తున్నావు నానమ్మ అని అడుగు. నానమ్మ ఏం చేస్తున్నావు నానమ్మ? ఏం పని చేస్తాను? మూతట పెట్టినాడే కన్నడు. నిన్నే చూస్తున్నాడు. టోనీ మామని చూస్తున్నావా? వాడు వాళ్ళు జల్దీ జల్దీ మీకు పని చేసుకోవాలమ్మా. సూపర్ ఉంది డెకరేషన్. ఉగాదికి ఇలా చేస్తాం అనమాట మనం. ఉగాదికి ఇంటికి డోర్లన్నీ మామిడి తోరణాలు పెట్టాలి, ఓకేనా? పిల్లలకి అలా అన్ని చెప్తూ ఉంటేనే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటది అనమాట. మనం అనుకుంటాము వాళ్ళకి ఏం తెలుసులే అనేసి, సో మనం చెప్తేనే అర్థమవుతుంది. చూసారు కదా మెయిన్ డోర్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కదా. నువ్వే గుండు అని చెప్పురా, నాకు జుట్టు ఉంది నీకే లేదని చెప్పు. గుండు గుండు అరే హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. హలో హలో లడ్డు మమ్మీ చూడు, లడ్డు మమ్మీ, లడ్డు మమ్మీ లడ్డు లడ్డు మమ్మీ, లడ్డు మమ్మీ చూడు, లడ్డు మమ్మీ, లడ్డు మమ్మీ చూడరా. పండుకుంటే యాక్చువల్గా పండుకుంటే బెస్ట్. నిద్ర వస్తుంది, ఇప్పుడే ఫీడ్ అయింది కదా. మా సాయి విజిలేస్తే అయితే నిద్రలో ఉన్న స్మైలింగ్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. ఎంత క్యూట్ గా స్మైల్ చేస్తాడు అసలు. ఇంకా అలా టోనీ బజ్జో పెడితే బజ్జు ఉన్నాడు. ఇంకా ఫెస్టివల్ కి అయితే అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఈ మైసూర్ సిల్క్ శారీ వేసుకుందాం అనుకుంటున్నాను, బాగుంది కదా. దీనిపైన యాప్లిక్ చేయించారు డిజైన్. ప్రతిసారి పెయింటెడ్ శారీస్ చూస్తాం కదా, ఇది డిఫరెంట్ గా అనిపించింది. శారీస్ ఫ్రమ్ మణికంఠ హ్యాండ్లూమ్. కలర్ బాగా నచ్చింది నాకు. ఫస్ట్ టైం ఈ కలర్ నేను ట్రై చేయడము, లస్ట్ ఆరెంజిష్ కలర్. ఫెస్టివల్స్ అప్పుడు ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం అయితే నాకు చాలా నచ్చుతుంది. నెక్స్ట్ మా చిన్నోడు లేచాడు. ఇక్కడ యూఎస్ నుంచి మాన్సి వాళ్ళు కాల్ చేశారు. అత్త మామకి హాయ్ చెప్పు, హ్యాపీ ఉగాది చెప్పు. మీరే లేరు అని చెప్పు. మీరు వచ్చేలోపు నడుస్తాడు, ఎత్తుకో మామ అంటాడు. ఏడ జరుపుకుంటుంది పండుగ ఇవాళ కొత్త సంవత్సరము. వాడు నన్నే చూస్తాడమ్మా, నేను ఎట్టు పోతాడు. అదే లేజీ ఫెల్లో లేవురా, వాడిని ఇంకా లేజీ చేస్తున్నావు నువ్వు మధ్య పెట్టి. అర్జుడు మమ్మీ వాడిని స్నానంకి తీసుకెళ్తే నేను ఇక్కడ పూజ దగ్గర అన్ని అరేంజ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఫాస్ట్ గా పనులు అవ్వవు అంటారు కదా, అది నిజంగా ట్రూ అసలు. ఎందుకంటే వాళ్ళని చూస్తుండిపోవడానికి టైం సరిపోతుంది. ఇక నేనైతే రెడీ అయిపోయాను. చాలా మంది డెలివరీ అయిపోయాక మిత్స్ అన్ని ఫాలో అవుతారు, లైక్ ఫ్లవర్స్ పెట్టుకోవద్దు, మల్లెపూలు. అదైతే కంప్లీట్లీ మిత్ అసలు. స్మెల్ కి సరిగ్గా మిల్క్ రావంటారు. ఇన్ఫాక్ట్ నాకు ఆ 2 days ఇంకెక్కువ మిల్క్ వచ్చాయి, ఎందుకంటే స్వీట్స్ అవి ఇవి తిన్నా కాబట్టి. నేను మిత్స్ కన్నా ఎక్కువ ఫ్యాక్ట్స్ మాత్రమే నమ్ముతాను. సో దొండకాయ తింటే, కీమా తింటే, స్వీట్స్ తింటే ఎక్కువ మిల్క్ వస్తాయంటే అవి బిలీవ్ చేస్తే, ఎందుకంటే అవి జరిగాయి కాబట్టి. ఏమో నేనైతే ఫ్లవర్స్ పెట్టుకున్నాక కూడా నాకు రెగ్యులర్ ఫ్లో లాగానే అనిపించింది. సో ఇక్కడైతే పూజకి అన్ని అరేంజ్ చేస్తున్నాము. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా ఏదో పెద్దగా హెవీ క్యారీ చేస్తున్న ఫీలింగ్ లేకుండే, చాలా లైట్ వెయిట్ ఉండే. లాస్ట్ ఇయర్ ఉగాది నేను సాయి కపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఇయర్ విత్ ఫ్యామిలీ ఆఫ్ 3. హౌ బ్యూటిఫుల్ కదా, అస్సలు అనుకోలే లైఫ్ ఇట్లా సడన్ గా టర్న్ అవుతుంది అని. చిన్నోడు వచ్చి నుంచి ఎక్స్ట్రా లవ్, కేర్, ఎఫెక్షన్ అన్ని యాడ్ అయ్యాయి. వాడికైతే కొత్త డ్రెస్ వేస్తున్నాము, ఫస్ట్ ఫెస్టివల్ అండ్ ఉగాది మన న్యూ ఇయర్ కాబట్టి. వాడి డ్రెస్ నేను బీసీపీసీలో చేయించాను, చాలా క్యూట్ గా అనిపించాడు ఈ డ్రెస్ లో. అయితే సమ్మర్ కదా కంఫర్ట్ ఉంటుందో లేదో అనుకున్నాము, కాకపోతే వెయ్యగానే డ్రెస్ వేసుకోగానే పడుకున్నాడు, కంఫర్ట్ అనిపించింది అనుకుంటా. కాసేపటికి పూజ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని పచ్చడి చేయడం స్టార్ట్ చేసాము. చాలా మంది ఉగాది పచ్చడి అంటే ఏదో ఓన్లీ
4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే మిక్స్ చేసి చాలా చిన్న క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటారు. కాకపోతే మేమైతే ఎవరి ట్రెడిషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను, మేమైతే ఇట్లా కుండలో ప్రిపేర్ చేస్తాము. అండ్ వేరే వాళ్ళందరికీ కూడా పంచడానికి కూడా చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈసారి కొంచెం ఓన్లీ 1 గ్లాసే తాగాను, ఎక్కువ తాగలేదు ఎందుకంటే ఫీడింగ్లో ఉన్నా కాబట్టి. ఇంకా ఇంట్లో అందరం కలిసి పచ్చడి ప్రిపేర్ చేసాము. ఇందులో అందరి చేతులు పడ్డాయి అనమాట. ఓన్లీ నేనే ప్రిపేర్ చేయకుండా మమ్మీ, డాడీ, అత్తయ్య ఇంకా అందరూ ఎవ్రీవన్ ఇంక్లూడెడ్ అనమాట. అందరూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేశారు. సో దట్ ఇంకా అది చాలా టేస్టీగా అయ్యింది. ఎందుకో ఏమో లైక్ ఈసారి ఇంకా టేస్టీగా అనిపించింది, అందరి చేతు పడ్డందుకో ఏమో. చెప్తున్నా కదా, స్కూల్ డేస్ అప్పుడైతే నేను ఇది బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే స్కూల్కి కూడా తీసుకొని వెళ్ళేదాన్ని ఫ్రెండ్స్ కోసం. సో అలా ఉండేది. మీలో ఎవరైనా అలా చేశారా? కామెంట్ అండ్ లెట్ మీ నో. సో ఇక్కడ పోలెలు ఇంకా పులిహోర కూడా ప్రిపేర్ అయిపోయింది. మా సైడ్ పోలెలు అంటాం, అత్తయ్య వాళ్ళ సైడ్ భక్షాలు అంటాం. ఇక్కడైతే పచ్చడి చేయడం కంప్లీట్ అయిపోయింది. ఫెస్టివల్ అయితే చాలా బాగా జరిగింది, చూస్తున్నారు కదా. మెయిన్గా మా చిన్నోడితోటే మా హ్యాపీనెస్ అంతా. వాడు మెల్కొని ఉంటే మొత్తం వాడి చుట్టే ఉంటాము. మమ్మీ లంచ్కి పోలలు ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో అందరం తింటాం కాబట్టి ఒకేసారి అన్నీ చేసి పెట్టుకుంటున్నారు. సో యాక్చువల్లీ మా మమ్మీ అయితే చపాతీ లాగా చేస్తారు, పోలే ఇలా చేయరనమాట. ఇలా చేస్తే దొడ్డుగా వస్తాయి అనేసి. చపాతీలాగా అయితే చాలా బాగుంటాయి కదా. ఇంకా చాలా మందికి మా డాడీ భజన సాంగ్స్ అంటే ఇష్టం కదా, ఇప్పుడు వినేసేయండి. ఈరోజు ఉగాది పండుగ. మా కన్నయ్యకు శ్రీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై హనుమాన్. తాతతో వెళ్ళాడుతుంది మనవాడు. జై శ్రీరామ్. రామనామము రామనామము రమ్యమైనది రామనామం, రామనామము రామనామం దివ్యమైనది రామ. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురికి ఇష్టమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామం, రామనామము రామనామము దివ్యమైనది రామనామము. ఆంజనేయుని హృదయమందున ఉద్భవించను రామనామం, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మాతృగర్భములోన శిశువు స్మరణ చేయును రామనామము, మాతృగర్భములోన శిశువు స్మరణ చేయును రామనామం, రామనామము రామనామము తేజమైనది రామనామము. అండపిండ బ్రహ్మాండమంతట నిండియున్నది రామనామము, రామనామము రామనామం దివ్యమైనది రామనామము, రామనామం తులసి దళము నందుయుండును రామనామము, రామనామము. మాతృగర్భములోన శిశువు స్మరణ చేయును రామనామం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్. సరిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నువ్వు తీసేసి వస్తుంది సార్. జై శ్రీరామ్, గుడ్ బాయ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నంబర్ 1 ఉంది. ఎట్లా తెచ్చిన ఇది అందరికంటే నంబర్ 1 ఆయనే ఉంది డ్రెస్. దృష్టిలతోటి కూడుకున్నది. మన లైఫ్ కూడా ఇలానే ఉంటది. మన లైఫ్ కూడా ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు. ఒకసారి కష్టాలు ఉంటాయి, ఒకసారి తీపి ఉంటది, ఒకసారి సుఖం ఉంటది, ఇంకా అట్లా దుఃఖాలన్నీ సమానంగా దానికి విశ్వాసనామ సంవత్సరం అంటారు. విశ్వాసు నామ సంవత్సరం. విశ్వాసు నామ సంవత్సరం. ఈసారి చాలా పెద్ద నేమే వచ్చింది, అందరికి పలకడానికి కష్టం. విశ్వాసు కాకపోతే అన్నికి వస్తుంది. విశ్వాసు 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 నామ సంవత్సర శుభాకాంక్షలు. చాలా తెలుగు ఎక్కువ మాట్లాడేసినట్టుంది. మమ్మీ అంటే విశ్వాసు ఉంటుంది ఇప్పుడు చూడు. విశ్వాసు నామ సంవత్సరం. శ్రీ విశ్వాసు నామ సంవత్సరం. శ్రీ విశ్వాసు నామ సంవత్సరం. శ్రీ
శ్రీ విశ్వాస నామ సంవత్సరం విశ్వాసు విశ్వాస నామ సంవత్సరం కాదు విశ్వాసు విశ్వాసమ ఇది ఇటు పెట్టగలవే వద్దులే మమ్మీ అంత టేస్ట్. ఇదైతే పెట్టొద్దన్న మళ్ళీ ఒకసారి చెప్పు. రేపు పొద్దున నీ మన్మడ వీడియో చూసుకొని నవ్వుతాడు. శ్రీ విశ్వాస సంవత్సరం వా, నామం పోయింది. నామం మీ అమ్మగారింటికి ఇచ్చేసి వచ్చినావు. శ్రీ విశ్వాస నామ సంవత్సరం అమ్మయ్య ఊపిరి పీల్చుకోండి అమ్మ అందరూ. మా మమ్మీ నాకు జస్ట్ మమ్మీ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్, నా సిస్టర్ కూడా అనమాట. నేను మమ్మీని ఏడిపిస్తూనే ఉంటా. వీ విల్ హ్యావ్ సో మచ్ ఫన్ అనమాట. ఎక్కిరిస్తూనే ఉంటాం మమ్మీని. చాలా బాగా పాజిటివ్గా తీసుకొని మంచిగా నవ్వుకుంటూనే ఉంటాము. పోలేలు అంటాడు, భక్షాపాలని పోలేలు అంటాడు. మా సైడ్ ఇట్లా డ్రైగా తినడు. మంచిగా పాలల్లో వేసుకొని నెయ్యి వేసుకొని మొత్తం ఇట్లా మిక్స్ చేసుకొని. అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో నార్మల్గా నెయ్యిలో అద్దుకొని తింటారు కదా. ఒక రోజు నేను వచ్చిన కొత్తలో ఏంటి పూలు ఎట్లా తింటున్నారు, పాలలో వేసుకొని తినాలి అంటే పాలు ఎందుకు వేసుకుంటారు సాయి మమ్మీ చీ పాలు నాకైతే ఇష్టం అట్లా. మేమేమో పాలు అనేది పోలే తినము. పక్క కంపల్సరీ పాలు పోలే నెయ్యి వేసుకొని కలిపి తింటాం. సూపర్ ఉంటుంది తెలుసా టేస్ట్ అయితే. నెక్స్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ టేస్ట్. నేను చూపిస్తాను ఇప్పుడు అది దాన్ని ఎట్లా తింటారో నేను చూపిస్తాను. మీరు ఒక్కసారి కూడా ఇట్లా తినలే కదా అత్తయ్య? చూడండి ఒక్కసారి నువ్వు పాలు నెయ్యి వేసుకొని తిని చూడు పోలే. నువ్వు వేసుకో అనుషా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తెలుసా. చాలా టేస్టీ ఉంటుంది. అంటే సిద్దిపేట సైడ్ వేసుకోరు, తెలంగాణ సైడ్ వేసుకుంటారు. హైదరాబాద్ తెలంగాణ సైడ్ వాళ్ళు వేసుకుంటారు. టేస్ట్ జైరాబాద్ వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే దీనికి ఇస్తారు, కొడతారు ఇట్లా. నెక్స్ట్ లెవెల్. నాకైతే బెల్లం పొలలు అంటే చాలా ఇష్టం. ఆ రోజు టేస్ట్ అయితే మస్తుండే. ఇంకా పులిహోర, అన్ని వంటలు చాలా బాగా అయ్యాయి. సో ఫెస్టివల్ లంచ్ అయితే చాలా బాగా చేసాము. పులిహోర అయితే వినాయకుడిది నిమజ్జనం అప్పుడు చేస్తారు కదా, టేస్ట్ అలానే ఉండే, మస్తు అనిపించింది అసలు. సో నా జ్యువెలరీ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. నేను ఈ జ్యువెలరీ ఇమ్మాడిలో తీసుకున్నాను. ఇలా సింపుల్గా రెడీ అయినప్పుడు ఈ జ్యువెలరీ చాలా బాగా సెట్ అవుతుంది. ఇంట్లో ఏదైనా ఇలానే ఫెస్టివల్స్ కానీ చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్ జ్యువెలరీ చాలా బాగా అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ శారీ డీటెయిల్స్ మీకు చెప్పాను కదా, బ్లౌజ్ కూడా బాగుంది. సో శారీ కలర్ బాగా నచ్చింది. మణికంఠ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను శారీ. జో అచ్యుతానంద జో పాలకుందా అందరూ అందుకున్నారు. శాంతమ్మ వచ్చేవుకుండు బాల తెచ్చేవుకుండు. శివుని భజించిన మనుజుడేవో తమ్ముడెన్నటికి, తానే ఎక్కువ కలసిన మూర్ఖుడు దరిముట్టగలేడెన్నటికి. శివ శివయని నా పాపము తొలుగును ఎన్నటికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నల్లా నల్లానివాడు నామాలు గల్లవాడు, నామాలు గల్లవాడు, నామాలు గల్లవాడే గోపాలకృష్ణ బాలుడే, గోపాలకృష్ణ బాలుడే. మా మంద పాలు దాగి ఏ మందాకేగినాడు, ఏ మందాకేగినాడు, ఏ మందాకేగినాడు. గోపాలకృష్ణ బాలుడే, గోపాలకృష్ణ బాలుడే. యశోద ఇంటిలోన ఏ మూలన దాగినాడు, ఏ మూలన దాగినాడు, ఏ మూలన దాగినాడు. గోపాలకృష్ణ బాలుడే, గోపాలకృష్ణ బాలుడే. నల్లా నల్లానివాడు నామాలు గల్లవాడు, నామాలు గల్లవాడు, కనులకు గానరాడి గోపాలకృష్ణ బాలుడే, గోపాలకృష్ణ బాలుడే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. ఏడుస్తున్నప్పుడు ఇట్లా పాట పాడితే ఏ పాపేసిన అవుతారు. పద్మా సన్నిధికి పదవే శ్రీ గురుపాద, పద్మా సన్నిధికి పదవే శ్రీ గురుపాద. మన మత్సారములింక మానవెన్నటికి పదవే శ్రీ గురుపాద. తల్లిదండ్రుల యాజ్ఞ తగమీరరాదు, తల్లిదండ్రుల యాజ్ఞ తగమీరరాదు, తల్లిదండ్రుల యాజ్ఞ. తల్లిదండ్రి కంటే దైవము లేదో పదవే శ్రీ గురుపాద.
పద్మా సన్నిధికి పదవే శ్రీ గురుపాద వినకుంటే సద్గతి గణ నీకు తరమా పదవే శ్రీ గురుపాద పద్మా సన్నిధికి పదవే శ్రీ గురుపాద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై వీరభద్ర అద్దద్దద్దద్దో హౌర వీర శివుని కుమార చల వీరభద్ర ఈ సంగు విడవేచి విడి గుడ్డు తిప్పితే బ్రహ్మదేవుని గుండె నిద్ర బ్రహ్మదేవుని గుండె బగ్గువలను నలిగిపోతాడే వాడు. చాలు ఇంకా అందరికి హ్యాపీ ఉగాది చెప్పి బాయ్ చేద్దాం. అందరికి హ్యాపీ ఉగాది. విజిల్ సౌండ్ కి నవ్వుతున్నాడు చూడు. రెండు చేతులు పైనకి ఇస్తుండు. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అడగరావా ఓ రామ కరుణించగరావా ఓ రామ ఫలభక్తులము భజనలు చేసెము భక్తుల మొర వినరా ఓ రామ భక్తుల మొర వినరా ఓ రామ సీతారామ శ్రీ రఘురామ సీతారామ శ్రీ రఘురామ రామ 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 సీతారామ రామ రామ సీత జై శ్రీరామ్ జై శ్రీరామ్ వదిలి వేసే తమ్మనం ఇక తెలుగుపోవాలి బిడి తెలుగుపోవాలి నిన్ను చూడు కాలు చేతులు ఇట్లా ఆడిస్తాడు. వస్తాడు మా నాన్న సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు కదా, ఇంకా చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. సో కమింగ్ డేస్లో పెడుతూ ఉంటాను వీడియోస్లో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, టేక్ కేర్.